చేసుకోనంటేనేమో నువ్వు కొడతావు, చేసుకుంటా అంటేమో ఆయన కొడతాడు. నీ ఇద్దరు పొత్తులో నేను చేస్తున్నా. Watch our film Raju vs. Rambai with extended cut, streaming now only on ETV Win. ఈ రోజు తొందరగా గడిచిపోయింది కదా, ఏమంటావు శశి? యా అవును బాలు, సో నైస్ కదా. వదినా, ఏం నువ్వు చేసింది? శశిని ఎందుకు కొట్టావు? కొట్టడం కాదు, దీన్ని నిలువునా కోసినా కూడా తప్పలేదు. అమ్మ సీత, ఏమైంది? ఎందుకంత కోపంగా ఉన్నావు? అత్తమ్మా, పాముకి పాలు పోయడం చాలా పెద్ద తప్పని నాకిప్పుడే తెలిసింది. అమ్మా సీత, అసలు నువ్వేమంటున్నావు మాకు అర్థం కావడం లేదమ్మా. బాలు, ఏం జరిగిందో నువ్వైనా చెప్పరా. ఏం చెప్పాలి? ఈ ఇంట్లోకి అడుగు పెట్టగానే పూనకం వచ్చినట్టు వదిన శశి చెంప మీద కొట్టింది. నిజంగానా? ఎందుకు? శశి వదిన ఏం చేసిందని? ఏం చేసిందా? ఈ రాక్షసి మన ఇంటిని సర్వనాశనం చేయడానికి దాపరించింది. సీత, ఏమైంది? ఎందుకంటే మీకు ఈ దుర్మార్గురాల గురించి ముందే తెలిసి కూడా నా దగ్గర ఎందుకు దాచారు? నాకే కాదు, మన ఇంట్లో ఎవరికి తెలియకుండా ఎందుకు దాచిపెట్టారు? ఇది పెట్టే టార్చర్ ని మీరు నిస్సహాయంగా ఎందుకు భరించారు? చెప్పండి, ఎందుకు భరించారు? అమ్మ సీత, శశి రామ్ని టార్చర్ పెట్టడం ఏంటి? శశి వదిన నిన్ను అక్క అక్క అని పిలుస్తుంది కదా, నువ్వు కూడా తనని చెల్లి చెల్లి అని ఎంతో ప్రేమగా పలకరించేదానివి. ఉన్నట్టుండి ఇప్పుడు ఏమైంది? చెప్పమ్మా, మాకు తెలియకుండా అసలు ఇంట్లో ఏం జరుగుతుంది? అక్క చెల్లెలాగా ఎంతో అన్యోన్యంగా ఉండి మీరిద్దరు అసలు ఏం జరిగిందమ్మా? శశి ఏం తప్పు చేసిందో చెప్పు. చెప్పు, చెప్పవే రాక్షసి. నువ్వు చేసిన పాపాలని నా నోటితో నేను చెప్పలేను. నీ అంతట నువ్వే మర్యాదగా చెప్పు. నువ్వెవరివో, ఈ ఇంట్లోకి ఎందుకు అడుగు పెట్టావో, దేవుడ్లాంటి నా భర్తని అడుగడుగున ఎందుకు బాధిస్తున్నావో చెప్పు. వదినా, నువ్వాగు బాలు. హుసై, నిజం చెప్తావా? నా చేతిలో చేస్తావా? చెప్తాను. ఒకప్పుడు నేను శ్రీరామ్ ప్రేమించుకున్నా.
కొన్ని పరిస్థితుల వల్ల రామ్ సీతని పెళ్లి చేసుకున్నాడు. అందుకే నేను రామ్ మీద పగపట్టి కావాలని బాలుని పెళ్లి చేసుకొని ఈ ఇంట్లోకి అడుగు పెట్టాను. మా ప్రేమ గురించి రామ్ ఇంట్లో చెప్పలేడని తెలిసే తనని టార్చర్ పెట్టి నా పగని తీర్చుకోవాలనుకున్నాను. యూ డెవిల్ నిన్ను బాలు 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 ఏయ్! ఇదంతా కలేనా? కలే ఇంత భయంకరంగా ఉంటే అదంతా నిజంగా జరిగితే బాలు తట్టుకోగలడా? ఈ నిజం బయటపడ్డాక బాలు ఒక్క క్షణం కూడా శశిని తన భార్యగా ఒప్పుకోడు. వెంటనే వదిలేస్తాడు. దాంతో వాళ్ళిద్దరి బతుకు నాశనం అవుతుంది. ఈ అయోధ్య నిలయంలో అందరికీ మనశ్శాంతి లేకుండా పోతుంది. సీత, మొహం అంతా చెమట్లేంటి? ఏమైంది సీత? ఒంట్లో ఏమైనా బాలేదా? అదేం లేదండి. మరి ఏంటి అంత టెన్షన్ పడుతున్నావు? పీడకలు ఏమైనా వచ్చిందా? అయ్యో, అలాంటిదేం లేదండి. కొంచెం అలసటగా ఉందంతే. మై గాడ్, నీ మొహం చూసి ఏమైందో అని నేనెంత కంగారు పడ్డానో తెలుసా? నిజంగా నా భర్త శ్రీరాముడు లాంటివారే. నాకే చిన్న కష్టం వచ్చినా ఆయన భరించలేరు. తన గురించి నాకు నిజం తెలిసిపోయింది అని అర్థమైతే ఆయన ఎంతో బాధపడతారు, లోపలే కుమిలిపోతారు. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ నాకు ఆ నిజం తెలిసిపోయిందనే విషయాన్ని ఆయనకి తెలియకుండా నేనెప్పట్లాగే మామూలుగా ఉండాలి. ఆయనకి మాత్రమే కాదు, ఆ చేదు నిజాన్ని ఇంట్లో వాళ్ళెవ్వరికీ కూడా చెప్పకూడదు. చెప్పను కూడా. ఇక మీదట నా భర్తని నేను 1000 కళ్ళతో కాపాడుకుంటాను. ఆ శశి వేసే ఎత్తులని తిప్పి కొడతాను. సీత, ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదండి. ఏంటి అలా చూస్తున్నావు? ఉండండి, ఇవాళ మీకు భోజనం ఇక్కడికే తీసుకొస్తాను, సరేనా? కమాన్ డాడ్, నేనేదో ఫేవర్ చేసినట్టు నువ్వు నా థ్యాంక్స్ చెప్పడం ఏంటి? కూల్ అయితే ఈ టెండర్లు, కాంట్రాక్ట్లు అన్నీ అన్నీ నా దృష్టిలో జుజుబి. నా టార్గెట్ ఒక్కటే, రాణి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ పగ్గాలు మొత్తం మన గుప్పెట్లోకి రావాలి. ఈ అయోధ్య నిలయం ముక్కలు ముక్కలైపోవాలి. శశి, నా భర్త గుండెల్లో మంటని పెట్టి నువ్వు మాత్రం వెచ్చగా చలి కాచుకుందాం అనుకుంటున్నావా? ఈ సీతకే కాదు, మన సీతారామపురానికే శ్రీరామ్ గారు దేవుడు లాంటివారు. ఆ దేవుడితో నీ ఆటలా? సాగనివ్వను. నా భర్త నీడని కూడా నిన్ను తాకనివ్వను. అండర్స్టాండ్ డాడ్. అక్క, నువ్వేంటి ఈ టైంలో ఇలా? అక్కా అంటూ ఏం నటిస్తున్నావే? నీది నీట్గా సిటీ నటనేమో, నాది నాటు నాటు ఊరి నటన. రప్ప రప్ప పవర్ ఏంటో నీకు ముందు ముందు తెలుస్తుంది.
అక్క నిన్నే ఏమైంది నీకు? ఏదో కొత్త మొహాన్ని చూస్తున్నట్టు ఏంటా లుక్కు? నేను నీ చెల్లి శశినే. చెల్లి, జాజి మల్లి, నా బంగారు తల్లి, మా ఆశల కల్పవల్లి. గల్లీ గల్లీలో మారు మ్రోగాలి. నేను డిసైడ్ చేసినట్టే నీ గురించి లొల్లి. ఓ మై గాడ్, సడన్ గా ఈ సీతకి కవిత్వం రాసే పిచ్చిగాని పట్టుకుందా ఏంటి? ఐ లవ్ యూ చెల్లి. అక్క అక్క వదలక్క, అక్క అక్క వదలమంటుంటే. అక్క ఇది నా రేంజ్లో ప్రేమ పుట్టుకొస్తే ఇంత ఘాటుగా ఉంటుంది. అమ్మో, ఒక్క క్షణం ఉక్కిరి బిక్కిరి అయిపోయాను. నాజుగ్గా కనిపించే నీ చేతుల్లో అంత బలం ఉందా? ఏంటో చెల్లి, ఇందాకటి నుంచి నువ్వు కనిపించకపోతే నాకేంటో పిచ్చి పిచ్చిగా ఉంది. అందుకే నేను వద్దు. నీ లవ్ ఎంత ఘాటుగా ఉంటుందో నాకు బాగా అర్థమైందిలే. ఫోర్ ఫెలో ఆ రామ్ దీని తాకిడికి ఎలా తట్టుకుంటున్నాడో ఏంటో. తట్టుకోవాల్సింది నా రాముడు కాదే, నువ్వు. సీత అంటే చల్లనిది అని మాత్రమే అందరికీ తెలుసు. కానీ మంచు పర్వతంలో సెగలు మొదలైతే ఊపిరాడనివ్వదు. బాలు పూర్తిగా చేయి దాటిపోయాడు. ఆఫీసులో ఆ శశిరేఖ బాలుని అడ్డుగా పెట్టుకొని 100 కోట్ల విలువైన కాంట్రాక్ట్ని ఆ దుర్గాప్రసాద్కి ఇప్పించింది. జరిగిందంతా అమ్మ వాళ్ళతో చెప్తే ఇంట్లో పెద్ద గొడవ అయిపోతుంది. ఇప్పుడేం చెయ్యాలి? ఏమండి, ఏమైంది? ఏంలే సీత, మీరు నా దగ్గర ఏదో దాస్తున్నారు. ఏంటండి అది? చెప్పండి, మీరు దేని గురించి బాధపడుతున్నారు? సీత, నా గతం గురించి, ఆ శశిరేఖ గురించి నీ దగ్గర దాచిపెట్టి చాలా పెద్ద తప్పు చేశాను. నన్ను క్షమించు. ఏమండి, సీత దగ్గర రాముడికి దాపరికాలుండొచ్చా? నీ దగ్గర ఏది దాచాలని నాకు లేదు. కానీ నేను మిమ్మల్ని అపార్థం చేసుకుంటానేమోనని మీరు దిగులు పడుతున్నారు, అంతేనా? ఏమండి, చూడండి, భర్త అంటే భరించువాడు అని ఎలాగైతే అంటారో అలాగే అర్థం చేసుకునేదే అర్ధాంగి కూడా అని అంటారు. మీరు చెప్పబోయేది ఎంతటి భయంకరమైనదైనా సరే నేను అర్థం చేసుకుంటానండి. నా మనసులోనే దాచుకుంటాను. పంచుకుంటేనే కదా బాధ అనేది కొంచెమైనా తగ్గేది. చెప్పండి ప్లీజ్. సీత, ఆఫీస్లో పరిస్థితి ఏమీ బాగోలేదు. మన బాలు 100 కోట్ల విలువైన కాంట్రాక్ట్ని కావాలని శశిరేఖ మేడం గారు వాళ్ళ డాడీ దుర్గాప్రసాద్ గారికి కట్టబెడుతున్నారు. ఇది ఇలాగే కొనసాగితే కంపెనీ మొత్తం వాళ్ళ చేతుల్లోకే వెళ్ళిపోతుందని భయంగా ఉంది సార్. సీత, మన బాలు ఇప్పుడు ఏది తప్పో ఏది ఒప్పో గ్రహించే స్థితిలో లేడు. నేను మంచి చెప్పాలని ప్రయత్నించినా వాడికి నచ్చడమే లేదు. అక్కడ జరుగుతున్న తప్పుల్ని నేను ఉండి కూడా ఆపలేకపోతున్నాను. మన కంపెనీకి నష్టాలు వస్తాయని తెలిసి ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో నేను నరకాన్ని అనుభవిస్తున్నాను. ఇదంతా అమ్మ వాళ్ళతో చెప్తే ఇంట్లో పెద్ద గొడవ జరుగుతుంది. ఈ అయోధ్య నిలయమే ముక్కలయ్యే ప్రమాదం ఉంది. చూడండి, పరిస్థితులు ఎలాంటివైనా మెల్లిమెల్లిగా అవే సర్దుకుంటాయి. మీరేమీ టెన్షన్ పడొద్దండి.
మీకు నేనున్నాను. కష్టంలోనూ సుఖంలోనూ మీకు తోడుగా నీడగా జీవితాంతం మీతోనే ఉంటాను. ఆనాటి ఆ రాముడే కాదు, ఈనాటి ఈ రాముడు కూడా ఎప్పుడూ ఓడిపోడు. ఏమండి, భోజనం. నువ్వు దూరం అయితే నేను బతకలేను, చచ్చిపోతాను. నువ్వు నాకు దక్కకపోతే నాకు చావే గతి. నేను ఇప్పుడే గుళ్ళో నిన్ను పెళ్లి చేసుకుంటాను. నా చందుకి నిజంగా నేనంటే ఎంత ఇష్టం. నేను దూరం అయితే ఒక్క క్షణం కూడా బ్రతకలేను అని ఎంత బాధగా చెప్పాడో. పిచ్చాడు, నిజంగా పిచ్చాడే. చాలా సెన్సిటివ్ ఫెలో. నిజంగానే మా పెళ్లి జరగకపోతే తను బతకలేడని నాకు తెలుసు. నా చందు గుండె నిండా నేనే ఉన్నాను. అమూల్య వెడ్స్ చందన్ అనే శుభదినం కోసం నేను కోటి కళ్ళతో ఎదురు చూస్తున్నాను. హలో. అమ్మో, తిన్నావా? తినబుద్ధి కాలేదు. అయ్యో అమ్మో, నువ్వు టైం ప్రకారం తినకపోతే నీ హెల్త్ ఏమవుతుంది? చందు, ఒక్క పూట తినకపోతే నాకేమీ కాదులే. నీ సంగతి చెప్పు, నువ్వు తిన్నావా? తినలేదు, తినను కూడా. అదే, ఎందుకు తినలేదు? ఎందుకంటే ఇవాళ నేను దేవుడికి దండం పెట్టుకొని ఉపవాసం ఉండాలనుకున్నాను. ఏంటి, ఉపవాసమా? ఎందుకు? మన ప్రేమ కోసం. మీ ఇంట్లో నువ్వు మన గురించి చెప్పాలని, మీ వాళ్ళు మన పెళ్లికి ఒప్పుకోవాలని ఆ దేవుడికి మొక్కుకున్నాను. నా ప్రేమ దీక్ష ఫలించాలి. మన పెళ్లికి మీ వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి. అప్పటిదాకా నేను పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోను. చందు, నిజంగా నీకు నేనంటే ఎంత ప్రేమ. అమ్మో, నా గురించి నీకు తెలుసు కదా, నాది కవి హృదయం. నా హృదయంలో కొలువై ఉన్న దేవతవి నువ్వే. నేను దీక్షని విరమించాలి అంటే శుభవార్తతో నువ్వు రావాలి. నీ చేత్తో నువ్వే నాకు నిమ్మరసం ఇచ్చి నా దీక్ష విరమింపజేయాలి. చందు, నిన్ను నన్ను ఎవ్వరూ విడదీయలేరు. మనిద్దరం ఎప్పటికీ కలిసే ఉంటాం. ఉంటాం కాదు, ఉండాలి. ఈ జన్మకే కాదు, 7 జన్మలకు కూడా మన ఇద్దరం భార్యాభర్తలుగా కలిసి జీవించాలి. ఇదే నా ఆశ, నా కోరిక కూడా. సరే, రేపు నేను మా ఇంట్లో వాళ్ళకి మన ప్రేమ గురించి చెప్పేస్తాను. నువ్వు కోరినట్టే శుభవార్తతోనే నీ దగ్గరకొచ్చి నీ దీక్షని విరమింపజేస్తాను. అమ్మో, నీ రాక కోసం నేను చంద్రుడి కోసం ఎదురు చూసే చకోర పక్షిలా ఎదురు చూస్తూ ఉంటాను. గుడ్ నైట్.
గుడ్ నైట్. అరే చందు, చందు నీ నటనకి ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చురా. అబ్బబ్బబ్బబ్బా, ప్రేమ పూజారిలాగా ఏం డైలాగులు చెప్పావురా? ఎస్, రేపే అమూల్య మా ప్రేమ గురించి వాళ్ళ ఇంట్లో చెప్తుంది. ఆ తర్వాత వెంటనే మా పెళ్ళి, ఫస్ట్ నైట్, బ్లా బ్లా బ్లా. ఇక మీద నేను అడుగేస్తే కెవ్వు కేకే.